హలో గైస్. సో ఏపీ త్రిబుల్ ఐటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. అంటే ఎప్పుడు ప్రొవిజన్ లిస్ట్ వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ వాళ్ళు క్యాంపస్కి ఎప్పుడు వెళ్ళాలి, అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం చేయాలి, ఏమేమి సర్టిఫికెట్స్ ఇవ్వాలి, అండ్ ఈ డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఆర్జుకేటీలో అసలు ఏముంటుంది అంటే మనం ఏం చదవాలి, టోటల్ 6 years అది ఎలా డివైడ్ అయింది, అందులో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, సో ఇవి కూడా కవర్ చేసేద్దాం. అండ్ కొన్ని మిస్టేక్స్ చేయకూడదు, ఆ మిస్టేక్స్ ఏంటివో కూడా చూసేద్దాం. అండ్ అందరూ అడ్మిషన్స్ అది అప్లై చేశారు అని అనుకుంటున్నాను. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఇది చూడండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అప్లై చేస్తుంటే వీడియో షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఏపీ త్రిబుల్ ఐటీ అండ్ తెలంగాణ త్రిబుల్ ఐటీ 2 ఉన్నాయి ఇప్పుడు, బాసర్ అండ్ మహబూబ్ నగర్. సో వాళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ తీశాను కొన్ని, అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను ఖచ్చితంగా వీడియో కానీ మెసేజ్ కానీ చేస్తాను. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. అండ్ నేను చేసే కంటెంట్ అండ్ వీడియోస్ టోటల్గా అఫీషియల్గా వచ్చిన వెబ్సైట్స్ నుంచి తీసుకోబడినాయి. అండ్ నేను కూడా ఒక ఆర్జుకేటీ స్టూడెంట్నే, సో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మీరు ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయాయి, అప్లై డేట్ కూడా అయిపోయింది 10th అంటే ఎస్టర్డే. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, స్పెషల్ కేటగిరీ కాకుండా ప్రొవిజన్ లిస్ట్ అందరూ జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి 26th అంటే ఈ మంత్ 20 డేట్కి మనకి ప్రొవిజన్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ కౌన్సిలింగ్స్ ఎప్పుడు ఉంటాయంటే ప్రతి క్యాంపస్ ఏదైనా నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఏ క్యాంపస్కి చెందినా సరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే 5 days తర్వాత అనమాట. అంటే మీకు 20కి వస్తుంది కదా, 25th అనమాట. అర్థమైందా? 25thకి మీకు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇది టెంటేటివ్లీ అంటే ఖచ్చితంగా అని కాదు, కాకపోతే అదే మ్యాక్సిమం అదే ఉంటుంది. లేదంటే వాళ్ళు మళ్ళీ డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ డేట్స్ ప్రొవైడ్ చేస్తే నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్లో అప్డేట్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు మీ క్యాంపస్కి ఎప్పుడు రిపోర్ట్ కావాలి అంటే కౌన్సిలింగ్ అవన్నీ అయిపోయాక 30 డేట్ అని ఉంది. సో ఇది టోటల్ మీ డేట్స్. అండ్ నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి, ఆల్రెడీ మీరు అప్లై చేశారు, సో అది స్కిప్ చేసేస్తున్నా. సో మనం సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు ఒక స్టూడెంట్ని అని. మనకి ఆర్జుకేటీస్ 4 ఉన్నాయి ఏపీలో. అండ్ 4లో టోటల్ సీట్స్ 4400. అండ్ ఒక్క ఆర్జుకేటీ సపోజ్ ఆర్కే వ్యాలీ అండ్ శ్రీకాకుళం వల్ల సపరేట్ తీసుకుంటే ఒక దాంట్లో 1100 సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ 10% మనకి ఈడబ్ల్యూఎల్స్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళైతే వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేస్తారు టోటల్. అండ్ అంటే ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ యాడ్ చేస్తారనమాట. అండ్ ప్రైవేట్ వీళ్ళకి మాత్రం యాడ్ చేయరు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ లైక్ జెడ్పిహెచ్ఎస్, మున్సిపల్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి మాత్రమే 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే. అండ్ ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సపోజ్ 2 స్టూడెంట్స్కి ఏ అండ్ బిఏ సపోజ్ అనుకుందాం, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. సో వీళ్ళిద్దరికి ఎలా లైక్ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు, సో మనం చూద్దాం. సపోజ్ ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్ ఇద్దరు ఉన్నారు. ఏ స్టూడెంట్కి సేమ్ మార్క్స్ అండ్ బి స్టూడెంట్కి సేమ్ మార్క్స్ వచ్చాయి ఓవరాల్ ఆల్ సబ్జెక్ట్స్లో తీసుకుంటే, కానీ సబ్జెక్ట్లో డిఫరెంట్ వచ్చాయి. సో ఫస్ట్ వాళ్ళది మ్యాథ్స్ సబ్జెక్ట్లో చూస్తారు. మ్యాథమెటిక్స్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ రేర్ కేసెస్లో ఇవి అవుతాయి కాబట్టి వీళ్ళు చాలా ఆలోచించి అన్నీ పెట్టారనమాట. సో అవన్నీ చూద్దాం. ఒకవేళ మ్యాథమెటిక్స్లో వీళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, దెన్ వాళ్ళు సైన్స్ చూస్తారు, సైన్స్ సబ్జెక్ట్. అండ్ సైన్స్ సబ్జెక్ట్లో కూడా వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ ఇంగ్లీష్. ఒకవేళ వీళ్ళకి ఇంగ్లీష్లో ఇద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చారంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అండ్ కింద ఉన్న ఆప్షన్స్ని చూడరు. ఒకవేళ ఇంగ్లీష్లో కూడా సేమ్ సబ్జెక్ట్ అంటే సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ సోషల్ చూస్తారు. అండ్ సపోజ్ ఏదో రేర్ కేసులో సోషల్లో కూడా సేమ్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ మేబీ ఫర్ తెలుగు ఏదో ఒకటి ఉంటుంది కదా. మ్యాక్సిమం మన ఏపీ వాళ్ళకి తెలుగు ఉంటుంది, కానీ వేరే అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు. సో ఫస్ట్ లాంగ్వేజ్లో ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఏదో అలా అనుకుందాం, ఫస్ట్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు.
డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరైతే పెద్ద అంటే ఏజ్‌లో ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఏదో రేర్ కేస్‌లో ఇద్దరు ఒకటే రోజు పుట్టారనుకోండి. సపోజ్ ఇయర్ అండ్ డేట్ ఎవ్రీథింగ్ ఒకటే రోజు ఉందనుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ చూస్తారు. 10th ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్. అది ఎవరిదైతే తక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో హాల్ టికెట్ మాత్రం ఎవరిది మ్యాచ్ కాదు. కాబట్టి ఎవరిదైతే తక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇది మాత్రం నేను చెప్పే విషయం కాదు. చూడండి మీరు ఆర్జికేట్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. అండ్ ప్రతి ఇయర్ ఇదే ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు స్టూడెంట్స్ని. సో వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి కొంచెం ల్యాగ్ అవ్వచ్చు. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు. సో కొన్ని మిస్టేక్స్ ఇప్పుడు చెప్తాను. ఇంకొన్ని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొన్ని ఉంటే అవి అప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏం చేయకూడదంటే మీరు ఒకవేళ 2 times 3 times అప్లై చేశారు. సపోజ్ ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తారు అనుకోండి. అప్లికేషన్స్ అయిపోయాయి. సపోజ్ చెప్తున్నా ఇందులో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఫస్ట్ టైం మీరు అప్లై చేశారనుకోండి, మీకు రాంగ్ అంటే ఏదైనా మిస్టేక్స్ ఏదైనా జరిగాయి. మీరు అది చూసుకొని మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ చేసి మళ్ళీ అప్లై చేశారు సెకండ్ టైం. అప్పుడు ఫస్ట్ అప్లికేషన్ పోతుందా, సెకండ్ అప్లికేషన్ పోతుందా? సో ఈ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఫస్ట్ అప్లికేషన్ పోదు. మీరు లాస్ట్ టైం ఏదైతే అప్లికేషన్ చేస్తే అంటే సెకండ్ అప్లికేషన్ పోతుంది. ఒకవేళ సెకండ్లో కూడా ఏమైనా తప్పులు పోతే థర్డ్ టైం అప్లై చేయాలనుకోండి, థర్డ్ అప్లికేషనే పోతుంది. సో మీరు ఎన్ని అప్లికేషన్స్ అయినా ఇవ్వండి, మీరు లాస్ట్ డేట్ అయిపోకముందు లాస్ట్ అప్లికేషన్ ఏదైతే చేస్తారో అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తే ఆర్జుకేట్ మాత్రం దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మెన్షన్ చేసింది క్లియర్గా. సో ఒకవేళ ప్రొవిజన్ లిస్ట్ వచ్చినప్పుడు మేము సెలెక్ట్ అయ్యామని ఎలా తెలుసుకోవాలి? సో మీకు 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొవిజన్ లిస్ట్ వస్తుంది వెబ్సైట్లో. ఒకవేళ మీకు అది ఎలా చూసుకోవాలో తెలియకుంటే ఆ రోజు 20 రోజు వస్తుందని చెప్పారు కదా ప్రొవిజన్ లిస్టు. సో ఆ రోజు మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను లిస్టు ఎలా చూసుకోవాలి ప్రాసెస్ అంతా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదు అని అనుకుంటే మీకు ఈమెయిల్కి SMS లేదని చేస్తారు. ఏ ఈమెయిల్కి చేస్తారని మీకు డౌట్ వస్తుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా. సో ఆ ఈమెయిల్కి చెక్ చేసుకోండి అండ్ ఆ SMS. ఒకవేళ మీరు ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ మిస్టేక్లో ఏదైనా తప్పు ఎంటర్ చేశారనుకోండి, దానికి ఆర్జుకేట్ మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే లిస్ట్లో నేమ్ వచ్చినా చూసుకోకుండా SMS ఇలా చూసుకోకుండా డిలే చేసి కౌన్సిలింగ్ అటెండ్ కాకుండా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకనే మీరు చెక్ చేసుకోకుంటే ఆర్జుకేట్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో బాగా మెన్షన్ చేసిన థింగ్ అనమాట. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనమాట. సో మీరు కౌన్సిలింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే డేట్స్ ఇంకా ఖచ్చితంగా ఇవ్వలేదు. కాకపోతే 5 days ప్రొవిజన్ లిస్ట్ వచ్చిన 5 daysకి తర్వాత మీ కౌన్సిలింగ్ ఉంటుందని ఇప్పుడైతే ప్రజెంట్గా చెప్పారు. సో కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడైనా ఉంటే మనం మళ్ళీ వీడియో చేద్దాం. సో ఇప్పుడు కౌన్సిలింగ్లో అసలు ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి అండ్ ఏమేమి తీసుకెళ్ళాలి ఈ డీటెయిల్స్ చూద్దాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాలంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఏం చేస్తారు అని. సో ఇప్పుడు జస్ట్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని చూద్దాం. ఓకే, మీరు ఏమైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నానో దాంతోపాటు 5 సెట్ జిరాక్స్ తీసుకెళ్ళండి. సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఒరిజినల్తో పాటు 5 కాపీస్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ కాపీస్. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా తీసుకెళ్ళండి, నేను చెప్పే ఒరిజినల్ సర్టిఫికేట్స్ దాంతోపాటు 5 కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అక్కడికి వెళ్ళాక మేము ఆల్రెడీ మెన్షన్ చేసామంటారు. సో మీరు ముందే తీసుకెళ్ళండి. అండ్ అక్కడికి వెళ్ళాక కంగారు పడకండి, నేను ముందే వీడియో చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా పూర్తి వరకు చూడండి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి SSC ఆల్ టికెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ SC ST BC వాళ్ళకి అండ్ EWS ఉన్న వాళ్ళకి EWS సర్టిఫికేట్. అండ్ తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ అనమాట 2025లో తీసినది ఉండాలి. అండ్ స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, PH, CAP, NCC, స్పోర్ట్స్ లైక్ దిస్, వీళ్ళు కూడా అవి అక్కడ ఆ రోజు ఇచ్చేయాలన్నమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమన్నా రాంగ్ అని ప్రూవ్ అంటే సపోజ్ కొంతమంది చీటింగ్ చేస్తారు కదా, సర్టిఫికేట్స్ లేకుండా క్రియేట్ చేసేయడం ఇలాంటివి. సో ఆర్జుకేట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా రాంగ్ సర్టిఫికేట్ అని తేలితే వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకుంటారు మీ మీద. సో ఎవరున్నా అలాంటి పనులు చేయకండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి, లేదంటే
వదిలేయండి. అండ్ నార్మల్గా ఓపెన్ కేటగిరీలో సీట్ రావచ్చు. సో ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ కౌన్సిలింగ్ రోజు మీరు కొంచెం ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ అది ఎంత కట్టాలి అనేది మనం ఇప్పుడు చెప్తాం. సో టోటల్ 4200 ఫీజు అనేది కట్టాలి. అంటే ట్యూషన్ ఫీ అవన్నీ, హాస్టల్ అవన్నీ తీసేసిన. సో అంతా నేను వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి మొత్తం చెప్పట్లే. సో టోటల్గా 4200 రూపీస్ అయితే ఆ రోజు మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రం 3700 మాత్రమే పే చేయాలి. ఓకే. సో అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అంటే మెయిన్గా మీరు వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ ఏది కూడా ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీస్ కానీ తీసుకెళ్ళకుంటే, ఒకవేళ ఒరిజినల్ ఉంటే అక్కడ జిరాక్స్ తీసుకుని అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైనా మర్చిపోయి అలా ఏమైనా జరిగితే వాళ్ళు ఏం చేయలేరు. సో సీట్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి చెప్పిన ప్రతి ఒక్కటి తీసుకెళ్ళండి. అండ్ వాళ్ళు మాత్రం అసలు రెస్పాన్సిబుల్ కాదు మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే. ఓకే. అండ్ కౌన్సిలింగ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న సర్టిఫికేట్స్ ఇవ్వద్దు. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఫీజు కూడా కట్టలేకపోతే అప్పుడు సీట్ క్యాన్సిల్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్లో అసలు ఏం చేయాలి అనేది చూద్దాం. సో 6 yearsని వాళ్ళు 2 partsగా డివైడ్ చేశారు. ఫస్ట్ 2 years అండ్ సెకండ్ 4 years. సో 2 years 4 yearsగా డివైడ్ చేశారు. ఫస్ట్ 2 yearsని పియూసీ అంటాం, ప్రీ యూనివర్సిటీ కోర్స్. అండ్ సెకండ్ 4 yearsని బీటెక్ చదువుతాం. సో ఫస్ట్ 2 yearsలో మనం ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఏం కోర్స్ చదువుతాం అనేది చూద్దాం. సో మనకి ఫస్ట్ 2 yearsలో లైక్ ఇంటర్ అనమాట. సో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఏదో కొత్తది కాదు, బయట ఇంటర్ సేమ్ ఎంపీసీ అండ్ ఎంబైపీసీ ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? ఎంపీసీ చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బీటెక్ చదవాలంటే ఎంపీసీ చదవాలి. కాకపోతే ఎంబైపీసీ అంటే ఏంటిదంటే బయాలజీ కూడా యాడ్ అయి ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళకి అడిషనల్గా బయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, అంతే. ఏం డిఫరెన్స్ లేదు. కొంతమందికి ఉంటుంది కదా అన్ని సబ్జెక్ట్స్ చదవాలి అండ్ బయాలజీలో నాలెడ్జ్ ఉండాలని. సో వాళ్ళకి ఇంటర్లో బయాలజీ ప్రొవైడ్ చేసుకోవడం కోసం ఎంబైపీసీ అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఇంతే. అండ్ మీకు సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ 2 yearsలో? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బయాలజీ, ఎలిమెంటరీ బయాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ బయాలజీ సబ్జెక్ట్లో జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు. ఓకే. దానికి అంటే ఆ మార్క్స్ అనేవి గ్రేడ్ మీకు సిజిపిఏ వస్తుంది, దాంట్లో ఏం యాడ్ కాదు, జస్ట్ పాస్ అయితే అవ్వాలి. ఓకే. ఇది బేసిక్ థింగ్ అనమాట. అండ్ 4 years, నెక్స్ట్ 4 yearsలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అసలు? ఓకే. కెమికల్ ఇంజనీరింగ్ ఓన్లీ అట్ ఆర్కే వాల్యూ అండ్ నూజివీడు. ఆఫ్టర్ పియూసీ మీరు బీటెక్ చదవాలి కదా. సో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి? మనకి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ ఓన్లీ ఆర్కే వ్యాలీ అండ్ నూజివీడ్లో ఉంది. అండ్ సివిల్, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకి, ఏఐ అండ్ ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇవి కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీన్ని మనం త్రిబుల్ అంటాం. అండ్ ఈసీఈ కూడా ఉంది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ అన్నిటి కాడ ఉన్నాయి. ఓన్లీ కెమికల్ అండ్ మెటలర్జీ మనకి నూజివీడు ఆర్కే వాల్యూలోనే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్కే వాల్యూ అండ్ నూజివీడ్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని ఉండాలి ఆల్రెడీ. ఓకే. అండ్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, బయట ఇంటర్ అయిపోయే తర్వాత బీటెక్కి వెళ్ళాలంటే ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో మరి మనం ఏం రాయాల్సిన అవసరం లేదా? మనకి అంటే నేను కూడా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను. మనం ఫస్ట్ 2 yearsలో సిజిపిఏ వస్తుంది కదా, దాన్ని యావరేజ్ తీస్తారు. అండ్ దాంట్లో బెటర్ స్కోర్ ఉంటే మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, వాళ్ళు అప్లై చేసుకోమని. సో మనం సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే ఫస్ట్ నూజివీడు క్యాంపస్ అలా ప్రియారిటీ పెట్టుకున్నారో, ఆఫ్టర్ 2 years మీకు ప్రియారిటీ లిస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ మీకు ఏ బ్రాంచ్ కావాలి, లైక్ సిఎస్సియా, మెకానికలా, సో మీరు ప్రియారిటీస్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు గుడ్ సిజిపిఏ వచ్చింది అనుకోండి, లైక్ బెటర్ సిజిపిఏ, మీకు ఇష్టం ఉన్న హైయెస్ట్ సిజిపిఏ వచ్చింది అనుకోండి, మీకు సీటు అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేస్తారు. సపోజ్ మీకు లీస్ట్ వచ్చింది అనుకోండి, సీట్స్ ఎందులో ఎంటీగా ఉంటే అందులో ఫిల్ చేస్తారు. సో మీరు ఫస్ట్ 2 yearsలోనే బెటర్గా చదివి సిజిపిఏని ఇంప్రూవ్ చేసుకోండి. సో మీరు అలా చేసుకోవడం ద్వారా మీకు ఇష్టం ఉన్న బ్రాంచ్ని మీరు తగ్గించుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎంసెట్ రాయాలని లేదంటే జేఈఈ మెయిన్స్ రాయాలని ఉంటే ఆఫ్టర్ 2 years మీరు రాసి బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. 2 years తర్వాత మీరు అందులోకి వెళ్ళిపోయేనికైతే ఛాన్స్ ఉంది. సో అందరికీ డౌట్ వస్తుంటుంది, మేము జేఈఈ మెయిన్స్ ఎంసెట్ రాసి బయటికి వెళ్ళాలనుకుంటున్నామని తర్వాత.
సో వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో నో వరీ. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ని ఎంజాయ్ చేసుకుంటే బాగా చదివి మార్క్స్ తెచ్చుకొని మీకు ఇష్టమున్న బ్రాంచ్ని తెచ్చుకోండి. ఓకే. అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారనమాట. ఆఫ్టర్ జాయినింగ్ కొంతమందిని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఫెసిలిటీస్ వల్ల అండ్ అకామిడేషన్ ప్రాబ్లం వల్ల సో అలా జరుగుతుంది. సో దానికి ఆర్జుకేటివ్స్ ఆల్ రైట్స్ ఉన్నాయి. మనల్ని ఇక్కడ నుంచి ఎక్కడైనా షిఫ్ట్ చేయొచ్చు. సో మీరు తర్వాత కంప్లైంట్ చేయడానికి వీల్లేదు. ఇది జస్ట్ ఒక చిన్న విషయం లెక్క చెప్తున్నాను. నో బాదర్. కాకపోతే మీరు మంచిగా చదువుకోండి అండ్ మీ ఫ్యూచర్ బాగుండాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆర్జుకేట్లో జాయిన్ అయ్యాక బెటర్ ఫ్యూచర్ లైక్ బీటెక్లోనే మంచిగా స్కోర్ తెచ్చుకొని, సో మీరు ఇప్పుడే పీయూసీలో ఉన్నారు, బట్ ఇప్పటి నుంచే బీటెక్లో చేరినాక ఏం చదవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే జాబ్స్ వస్తాయి అండ్ టోటల్ రోడ్ మ్యాప్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా క్లారిటీగా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. అండ్ మీరు మాత్రం బాగా చదవాలి. ఓకే. అండ్ వీడియో మాత్రం చాలా లాగ్ అయింది అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు మోటివేషన్ రాదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ.